హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుకూల్ మీరు చూస్తున్నారు బెస్ట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఏపీ సెట్ మీకు ఏపీ ఈసెట్ కి సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మీరు ఏపీ ఈసెట్ సంబంధించి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసారు కదా, మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్హెచ్ఏ టైప్ అయితే చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకైతే మాత్రం ఇక్కడ క్లియర్గా వస్తుంది ఏపీ ఈసెట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏపీ ఈసెట్ సంబంధించి అఫీషియల్ కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. సో అప్పుడైతే మాత్రం మీకు కౌన్సిలింగ్ అయితే అప్లై చేసుకున్నట్టు మొత్తం అప్లికేషన్ అంతా కూడా ఇదే వెబ్సైట్లో మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోలో అయితే మాత్రం మనం ఏపీ ఈసెట్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి వీడియో అంటే ప్రతి డేట్స్ ఇంకా ప్రాసెస్ కూడా మొత్తం మనం అంటే ఈ వీడియో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో శివం చూడండి, ఎవరైతే ఏపీ ఈసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో కానీ పెట్టుకున్నట్లయితే మీకు ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, ప్రతి కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకైతే మీ వరకు అయితే వస్తుంది. ఇక మనం టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఏపీ ఈసెట్ సంబంధించి 2024 ఫేజ్ మీకైతే మాత్రం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫేజ్ 1 సంబంధించి ఇక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఇంకా రీఅప్లోడ్ వెబ్ ఆప్షన్స్ మొత్తం అయితే మీకు ఎలిజిబుల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ చూడండి, క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ కిందకి కానీ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూసారు కదా, ఈసెట్ ఫార్మసీ డీటెయిల్ నోటిఫికేషన్ అని చెప్పేసి దాన్ని క్లిక్ అయితే చేయండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకైతే మాత్రం ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మీకు ఏపీ ఈసెట్ ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్ పీడిఎఫ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అఫీషియల్ పీడిఎఫ్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఏపీ ఈసెట్ సంబంధించి సో ఇక అదే విధంగా నెక్స్ట్ కిందకి కానీ వెళ్ళినట్లయితే మీకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డేట్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ డేట్స్ ఎవరైతే ఏపీ ఈసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 2021 అంటే ఈ రోజుతో లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో ఈ రోజుతో అయితే మీకు కంప్లీట్ అయితే అయిపోతుంది. సో దాంతోపాటు ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ ఎవరైతే హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళడం లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు 21st నుంచి 22nd అంటే మీకు రేపటి వరకు అయితే జరుగుతుంది. ఇక దాంతోపాటు ఎక్సెసింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఈ రోజు అంటే మీకు 21st స్టార్ట్ అయితే అయిపోతుంది కాబట్టి సో ఈ రోజు మీరు అప్లై చేసుకుంటే రేపే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా లాస్ట్ డేట్ అయితే ఇస్తారు. సో మీకు డేట్ ఆఫ్ చేంజెస్ అవ్వాలి. మీరు వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్స్ కానీ చేసినట్లయితే మీకు కరెక్షన్ చేసుకోవడానికి కూడా మీకు ఇదే టైం అంటే మీకు ఎల్లుండితోనే స్టార్ట్ అయితే అవుతుంది. సో మీకు 5 రోజుల్లో మొత్తం కౌన్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది కాబట్టి సో మీకు కూడా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కూడా మీకు 25th ఆగస్ట్ అయితే 25th సెప్టెంబర్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 26th అయితే ఇస్తారు కాబట్టి సో మీరు ఎవరైనా సరే ఇంకా రిజిస్టర్ అవ్వకపోయినట్లయితే వెంటనే రిజిస్టర్ చేసుకొని కొన్ని గంటలు అయితే ఉంది. సో దాంతో పాటే మీలోని డేట్స్ మొత్తం చూసారు కదా. సో ఈ వీడియో లేట్ అయిపోయింది. సో దాంతో పాటు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీకు 1200 రూపీస్ నుంచి 600 రూపీస్ అయితే కట్టాలి. సో ఎవరైతే ఓసీబీసీ ఉంటారో వాళ్ళు 1200 కట్టాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 రూపీస్ అయితే పే అయితే చేయాలి. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఇస్తారు. లేకపోతే ఇక డైరెక్ట్గా వచ్చి మీరు ఈసెట్ని క్లిక్ చేసినా సరే మీ ఈసెట్ హాల్ టికెట్ మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు రిజిస్టర్ అయితే అయిపోతారు. ఇక మీకు వెరిఫికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. దాంతోపాటు మీకు హెల్ప్ లైన్ సెంటర్లు కూడా ఇచ్చారు. సో మీకు హెల్ప్ లైన్ సెంటర్లు కూడా మీకు అంటే మీకు ఇచ్చారు కదా. సో మీకు మీ డిస్ట్రిక్ట్ బట్టి మీ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు ఒకవేళ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీరు చేయించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సిల్ సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మీలో ఎవరికైనా ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తెలియకపోయినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి ఇంక్రీజ్ అయినా సరే నేను మీకు వీడియో చేసి పెడతాను. సో దాంతోపాటు మీకు ఏపీ ఈసెట్ ఫార్మసీ కౌన్సిల్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసినప్పుడు నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అదేవిధంగా ఇలాంటి మరిన్ని కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో కానీ పెట్టుకున్నట్లయితే ప్రతి అప్డేట్ మీకైతే ఫాస్ట్గా అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ మాత్రమే. మరిన్ని అప్డేట్స్తో పాటు మీకు నెక్స్ట్ వీడియోలో కలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.